జనాలు సంపాదించేదంతా మూట కట్టుకుని పోతారా ఏంటి? మరోసారి కరోనా లాంటిది వచ్చిందంటే ఎవడుంటాడో ఎవడిపోతాడో ఎవ్వడికీ తెలీదు. పప్పులు ఉప్పులే లేవు, ఇంకా డబ్బులేముంటాయి? నాకు మందుకి డబ్బులుంచాలనే బాధ్యత ఈ సుజాతకి ఎప్పుడొస్తుందో ఏంటో. ఛా! రూపాయి. ఈ రూపాయితో లక్షలు కోట్లు సంపాదించడానికి మనం ఏమన్నా ఛాలెంజ్ సినిమాలో చిరంజీవిమా, శివాజీ సినిమాలో రజనీకాంత్మా? ఆఫ్టర్ ఆల్ నరసింహంగానే. ఆల్మార్లో కూడా ఏముంటుంది? ఏమి కావాలి? ఈ తాళి తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వు. అసలు సిసలైన బంగారం సేటు, నువ్వు అనుమానించాల్సిన అవసరమే లేదు. దీని బిల్లు ఇవ్వండి. బంగారాలు కొనుక్కున్న వాళ్ళందరూ బిల్లులన్నీ బీరువాలో భద్రంగా దాచుకుంటారా ఏంటి? మీది ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చింది? మెడలో గొలుసులు తెంపుకుపోయే వాళ్ళ కనబడుతున్నానా ఏంటి? ఇది నా మరదల్ది. నా కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులేవని అడిగితే తాళి తాకట్టు పెట్టుకుని రా బావా అని ఇచ్చింది. తీసుకో, తొందరగా డబ్బులివ్వు, లేదంటే పూర్తిగా కొనుక్కుని ఎంతొస్తే అంత ఇచ్చేసి. మాది ఇది కొనాలంటే నీది వెళ్ళి బిల్లు తీసుకుని రావాలి. ఇప్పుడు అంత రిస్క్ ఎందుకులే గాని తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వు. మీది పేరు చెప్పు. నరసింహం. మీది నాన్న పేరు చెప్పు. అప్పన్న. అడ్రస్ సుందర్ నగర్ కాలనీ, ఫ్లాట్ నెంబర్ 162. ఇక్కడ సంతకం చెయ్యి. నేనా? ఓ. సేటు, డబ్బులు ఎంత సేటు? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? థ్యాంక్ యూ సేటు, బాయ్. ఇదిగో బాబు. వస్తాను సేటు. ఏంటక్కా? రేపు ఉదయం 8 గంటలకు గుళ్ళో అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాము. మీరు కూడా తప్పకుండా రండి. సరే అక్క. ఏమైంది, ఇద్దరు అదోలా ఉన్నారు? మా ఇంటి రామాయణం నీకు తెలియందేముంది. నా చెల్లెలు నా దగ్గర 10 రోజులు ఉందామని వచ్చింది. అవును. నా తాగుబోతు మొగుడు నా చెల్లెలి మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. దొంగ సచ్చినోడు అంత పనిచేశాడా? ఇంట్లో ఏ వస్తువులు ఉండనివ్వడం లేదు. సర్లే అని సర్దుకుంటున్నాను. ఇప్పుడు నా చెల్లెలి తాళిని లాక్కుపోవడం ఏంటి? మరదలి సంపాదన మీదే పడి సంవత్సరాలు తిని సోమరిపోతులా తయారయ్యాడు. అలాంటి మరదలికి మంచి జీవితాన్ని ఇవ్వాల్సింది పోయి, బాధ్యతని తీసుకోవాల్సింది పోయి ఇంత ఘోరం చేశాడు. వాడింక మారడమ్మా. అక్క, అందరికి మంచి చెడులు చెప్పేది నువ్వే. పెళ్ళైన అమ్మాయి మెడలో తాళి లేకపోతే ఏదైనా అరిష్టం జరుగుతుందా? చాలా పెద్ద అరిష్టమమ్మా. భర్తతో ఎంతో ప్రేమగా కట్టించుకున్న తాళి దూరమైందంటే ఆ భర్తకి ఏదో కీడు జరగబోతోందని అర్థం. తాళి మెడలో ఉంటే భర్తకి ఎంత మేలు జరుగుతుందో
ఆ తాళి మెడలోంచి విడిపోతే భర్తకు అంత ప్రమాదం అని శాస్త్రం చెప్తోంది. వెంటనే ఆ తాళి నీ దరి చేరాలి, లేదంటే నీ భర్తకి గండం తప్పదు. ఆలస్యం చేయకండమ్మా, జాగ్రత్త. తప్పలేదవని, నువ్వే తప్పించావు. మా వీధిలో ఉండే ఒక అక్క చెప్పినట్టే జరిగింది. ఏం చెప్పింది? భర్తతో ఎంతో ప్రేమగా కట్టించుకున్న తాళి దూరమైందంటే ఆ భర్తకి ఏదో కీడు జరగబోతోందని అర్థం. భావ స్వార్థానికి హద్దులు లేకుండా పోతున్నాయి. తన తాగుడు కోసం నా తాళిని తెంచుకొని పోయాడు. ఆ అక్క చెప్పిన మాటలకు మీకేమవుతుందనని చాలా భయం వేసింది. మిమ్మల్ని కలుద్దామని కంగారుగా వస్తుంటే ప్రమాదం మీ వెంటే నీడలా కనిపించింది. దేవుడి దయ వల్ల పెద్ద గండం తప్పింది. ఏదో ఒక రకంగా నన్నింటికి తీసుకువెళ్తానని చెప్పేసి వెళ్లారు. ఆ క్షణం నుంచి మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఫోన్ చేస్తారా అని పిచ్చిదానిలా ఆశతో చూస్తున్నాను. అంటే అవని, అది నా గురించి చెప్పారా? మీ మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? మాట్లాడండి. అది నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఆఫీస్కి సంబంధించి వర్క్లో ఉండిపోయి 24 గంటలు బిజీనా? నిద్రపోవడం లేదా? నిద్రపోయే ముందు నిమిషం తీరిక కూడా దొరకడం లేదా మీకు? క్లయింట్స్తో ఫోన్ కాల్స్ ఎక్కువయ్యి. అబద్ధం చెప్పకండి. మరేదైనా కారణం ఉంటే చెప్పండి, కానీ ఇలాంటి అబద్ధాలు మాత్రం చెప్పకండి. అరే, నేను ఆన్సర్ చేయకపోతే ఆ పిచ్చిది తిండి నిద్ర లేకుండా రాత్రి పగలు ఎదురు చూస్తూనే ఉంటుందనే ఆలోచన లేదా మీకు? బాబా చూస్తే అలా చేశాడు, మీరు చూస్తే ఇలా చేస్తున్నారు. నాకెందుకు ఈ నరకం? ఒకేసారి గొంతు నొక్కి చంపేయండి. నా వల్ల అప్పుడు మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏంటా మాటలు? నా మాటలే మీకు కనిపిస్తున్నాయి. మీ ప్రవర్తన ఎలా ఉందో మీరు గమనించుకోరు. అది కాదవని. ఇంకేమీ మాట్లాడకండి. నాతో పాటు ఇంటికి రండి. అలాగే పంతులు గారు, ఈ విషయం వాళ్ళకు కూడా తెలియజేస్తాం. ఉంటామండి. ఏమన్నారండి? నిశ్చితార్థం రేపే పెట్టుకోమన్నారు. అవునా? నేనింకా ముహూర్తం తొందరలో ఉంటుందో లేదోనని డౌట్ పడ్డాను. వెంటనే శ్రీకర్కి ఫోన్ చేయండి. ఆ, అదుగోండి వచ్చాడు. బామ్మర్ది, నీకు మరో బ్రేకింగ్ న్యూస్. ఎక్కడికెళ్ళావు శ్రీకర్? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానమ్మా. నాన్నగారు ఇప్పుడే పంతులు గారితో మాట్లాడారు. రేపే నిశ్చితార్థం. అమ్మా, ఇంత తొందరగా ఎందుకు? తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. కలిసొచ్చినప్పుడు అన్నీ జరిగిపోవాలి. వాయిదాలెందుకు? అమ్మా, అది కాదమ్మా. మొదట్నుంచి నిహారికతో పెళ్లి అంటే శ్రీకర్ ఎందుకో అప్సెట్ లోనే ఉంటున్నాడు. ఏదో రకంగా పెళ్లి జరగకుండా ఆపేయడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా అని విషయాన్ని పూర్తిగా ఏదో ఒక వైపుకి తేల్చేయడం లేదు. నాంచుతూనే ఉన్నాడు. ఇటు ఇంట్లో అమ్మాయిని వద్దనుకుంటూ అటు బయట అమ్మాయిని వద్దనుకుంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నిహారిక అందంగా ఉంది, పద్ధతిగా ఉంది. ముఖ్యంగా మనకు కావలసిన జాతకం అని తెలిసింది. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు?
ఒక సంబంధం అన్ని రకాలుగా కలిసి రావటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం శ్రీ. శ్రీ, గతం మర్చిపోయావా? పెళ్లి విషయంలో నాకిచ్చిన హామీలని మర్చిపోయావా? అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. నీ పెళ్లి పదుళ్ల క్షేమం మీద ఆధారపడుందన్న విషయం గుర్తులేదా? నీ కళ్యాణం మా ఆశయం. నీ కళ్యాణం ఒక త్యాగం. నీ కళ్యాణం మన ఊరి వాళ్లకు మనమిచ్చే గొప్ప బహుమతి. ఎన్నో విషయాలు ముడిపడున్నాయి శ్రీ. ఈ పెళ్లి జరగకపోతే అక్కడ ఏరువాకలు సాగవు, ఉత్సవాలు జరగవు, పంటలు పండవు, కడుపులు నిండవు. హాయ్ హాయ్. ఏంటి ఇంతకు ముందులా మమ్మల్ని కలవడం మానేసావు? మ్యారేజ్ అయిన తర్వాత గెట్ టుగెదర్సే ఉండవేమో కదా? కనీసం మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదు. కొత్త పరిచయాలు, కోరుకున్న మంచి జీవితంలోకి వచ్చేసరికి మేమంతా దూరం అయిపోయాం. మీరు మరీ అంత దూరంగా ఆలోచించకండి. ఈ రోజు నా ఎంగేజ్మెంట్, అందుకే షాపింగ్ లో చిన్న బిజీ. అవునా? యా. ఏంటే బాబు, వారం రోజుల కిందే లవ్ లో పడ్డా, అప్పుడే ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసావు. ఏ విషయంలోనైనా నేనెంత ఫాస్ట్ గా ఉంటానో మీకు తెలుసు కదా. ఫైనల్ గా నేను లవ్ చేస్తున్నవాడు నాకు దక్కబోతున్నాడు. నా లైఫ్ కి ఇది పెద్ద అచీవ్మెంట్. ఆ సంబంధం చేజారిపోకూడదని చాలా వేషాలు వేస్తున్నట్టున్నావు. కొంచెం జాగ్రత్త. ఇప్పటికే నా అత్తగారింట్లో వాళ్ళందరూ నేను చాలా సాంప్రదాయబద్ధమైన అమ్మాయినని, కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటిస్తానని నమ్మేశారు. ఈ రోజు నా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే నా శ్రీకర్తో సగం పెళ్లి అయిపోయినట్టే. తొందరలోనే పెళ్ళైపోయిందంటే వాళ్ళు పూర్తిగా లాక్ అయిపోతారు. ఆ తర్వాత నా గురించి ఏం తెలిసినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది ఎవరిల్లు? మా అత్తగారిల్లు. నేనేదో తీసుకురాకూడని ఇంటికి తీసుకొచ్చినట్టు ఎందుకింత కంగారు పడుతున్నా? మార్కెట్ కని అబద్ధం చెప్పి ఇక్కడికెందుకు తీసుకొచ్చావక్క? లోపలికి పద చెప్తాను. ఇక్కడే చెప్పక్క. ఇప్పటి వరకు మీ అత్తయ్య వాళ్ళని నేను చూడలేదు కదా. నన్ను పరిచయం చేస్తావని. పరిచయం కోసమైతే నువ్వు ఈ రకంగా తీసుకురావు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావో చెప్పు. సరే, ఇక్కడ వరకు వచ్చాక అసలు విషయం దాచడం ఎందుకు? చెప్తున్నాను విను. గత కొద్ది రోజులుగా నీ ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది. అసలేం జరిగిందో మీ ఆయన్ని, మీ అత్తయ్యని అడిగి తెలుసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను. నీ దగ్గర నుంచి నాకు సమాధానం దొరకడం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందామని వచ్చాను. వెళ్దాం పద. అక్క, ఏం జరగలేదని చెప్పాను కదక్క. ఏదో జరిగింది, అందులో అనుమానమే లేదు. నువ్వు నా దగ్గర నటిస్తున్నావు. శ్రీకర్ వచ్చినప్పుడు కూడా మీరు నా కంటికి ఇంతకు ముందులా కనిపించడం లేదు. ఈ రోజు అన్ని విషయాలు తేలిపోవాలి. వెళ్దాం పద. రా అక్క. ఏం జరుగుండకపోతే అందరినీ పరిచయం చేసుకున్నట్టుంటుంది కదా. సంతోషంగా వెళ్ళిపోతాను. రా. అక్క ఆగు. ముందు నేను వెళ్ళి మా అక్క వచ్చిందని చెప్పేసి వస్తాను. అంత అవసరమేముంది? సడన్ గా ఇలా రావడం కరెక్ట్ కాదక్క. నీకే మర్యాదగా ఉండదు. సరే, నువ్వు తొందరగా చెప్పిరా, నేను ఇక్కడే ఉంటాను. లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో. వెళ్ళు. రేవతి, నేను తర్వాత చేస్తాను. మాట్లాడావా? రమ్మన్నారా? వెళ్దాం పద. మాట్లాడవేంటే? లేరక్క. నువ్వు అబద్ధం చెప్పకు. బయట ఏదో ఫంక్షన్ కి వెళ్ళుంటారు. నేను లోపలికి రాకూడదనే కదా నువ్వు ఇలా అంటున్నావు? అక్క, తాళం వేసిందక్క. కావాలంటే వెళ్ళి చూడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదక్క.
కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. సరే, ఇంటికి వెళ్దాం పద. అక్క, నేనొకసారి గీత దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వింటికి వెళ్ళు. ఇప్పుడంత అర్జెంటే ఉంది, తర్వాత వెళ్ళొచ్చులే. లేదక్క, చాలా అర్జెంట్. నేను కలిసొస్తాను. నువ్వింటికి వెళ్ళిపో. ఇంతలోనే ఏమైంది? అలాంటిదేం లేదండి, జనరల్ గా ఉండే హెసిటేషన్ అంతే. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. రేఖా, నిహారికని తీసుకురండమ్మా. అలాగే ఆంటీ. మా శ్రీకర్ ఇంతవరకు నిన్ను ఫోటోలో కూడా చూడలేదు. ఇప్పుడు నిన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. నన్ను చూసి షాక్ అవుతాడు. ఎందుకు షాక్ అవుతాడు వెళ్ళాక మీకే తెలుస్తుంది. పదండి, నువ్వు మాకంటే ముదురులా ఉన్నావు. సరే, టైం అవుతుంది, వెళ్దాం పదండి. నువ్వు ముందు పద. పదండి. కొంచెం త్వరగా వెళ్ళండి. మేడం, మీరు చెప్పిన స్ట్రీట్ ఇదే మేడం. కొంచెం స్లోగా వెళ్ళండి. ఆపండి, ఆపండి. శ్రీకర్, నిహారిక వస్తుంది చూడు. నీ కాబోయే భార్య వస్తుంది చూడరా. నా భర్తకు నిశ్చితార్థం ఏంటి? పొరపాటున అది నిజమైతే నేను చూసి తట్టుకోగలనా? అసలు నేను బతకగలనా? కాసేపట్లో నిహారికతో నిశ్చితార్థం జరగబోతుంది. చూడ్డానికి అంత మొహట పడతావేంట్రా? నిండు జాబిలమ్మలా ఎంత అందంగా ఉందో చూడు శ్రీ. చూడ్రా. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. అంతా దాని అదృష్టమండి. అమ్మాయి అదృష్టం సంగతేమో గాని మా కుటుంబం అయితే చాలా అదృష్టం చేసుకుంది. ఎందుకంటే నా కొడుక్కి ఎలాంటి అమ్మాయి అయితే కావాలి అనుకున్నానో అలాంటి అమ్మాయే దొరికింది. మారదు. నా ప్రేమను కాదంటున్నారా? ఎస్. నన్ను పెళ్లి చేసుకోరా? చేసుకోను చేసుకోను చేసుకోను.
లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు ఎందుకు అక్కర్లేదు అక్కర్లేదు. నిహారిక! అమ్మా, నిహారిక! అమ్మా! నిహారిక, అమ్మా, నిహారిక, అమ్మా, నిహారిక, ఆగమ్మా, ఆగమ్మా! ఎక్కడికమ్మా? అమ్మా! నిహారిక, నిహారిక! నిహారిక, నిహారిక, నిహారిక! అమ్మా, నిహారిక! అత్తయ్యమ్మా, నిహారిక, అమ్మా! అమ్మా, నిహారిక! అమ్మా! కొంపతీసి సూసైడ్ గాని చేసుకోదు కదా. శ్రీకర్ కోసం చేసుకునేలాగే కనిపిస్తోంది దినా. చూద్దాం పదండి. నిహారిక! తలుపు తీయమ్మా! నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా అక్కడి నుంచి సమాధానం వచ్చిందంటే సరే, లేదంటే ఊరేసుకుంటాను. బంగారం లాంటి పిల్ల మీకు అంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? మా నిహారికని కోడల్ని చూసుకోవాలని మేము ఎన్నోసార్లు అడిగాం. నిహారిక వద్దంది. మావాడు ఏరోనాటికల్ ఇంజనీర్, పెద్ద శాలరీ. మేము అడిగినా కూడా కుదరదంది. అలాంటి అమ్మాయి నీకోసం చావడానికి సిద్ధపడింది. నిహారిక, ఎంతో కాలంగా జాతకం కలిగిన అమ్మాయి కోసం వెతుకుతున్నావు. తీరా దొరికేసరికి నువ్విలా చేయటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీ. నీ నిర్ణయం మీద ఒక ప్రాణం ఆధారపడుందిరా. ఆలస్యం చేయదురా. నిహారికనైనా చేసుకో, లేదంటే ఎందుకు చేసుకోను అంటున్నావో కారణమైనా చెప్పు శ్రీకర్. శ్రీ, శ్రీ, అమ్మా, వద్దమ్మా! నిహారిక, వద్దమ్మా, వద్దమ్మా. ప్లీజ్! మమ్మీ, డాడ్, అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. వద్దమ్మా! నిహారిక, వద్దు నిహారిక! వద్దమ్మా, వద్దు నిహారిక. అమ్మా, నా మాట వినమ్మా! అమ్మా, నీకు మంచి లైఫ్ పార్ట్నర్ ఇస్తానమ్మా. నీ ప్రయత్నం విరమించుకోమ్మా. అమ్మా, నిహారిక, నువ్వు లేకపోతే మేము బతుకమమ్మా. అమ్మా, నిహారిక. మన ప్రేమ, మన బంధం ఇలాగే శాశ్వతంగా ఉండాలి. మీ చేయి పట్టుకుని వచ్చేసాను. నా చేయిని ఎప్పటికీ విడిచిపెట్టకండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీ చేయిని మరొకరికి అందివ్వకండి. నా మరణం మాత్రమే మనల్ని విడదీయగలదు, మరేది విడదీయలేదు.
అమ్మా, నిశ్చయ తాంబూలాలు కూడా మార్చుకోండి. పంతులు గారు, కార్యక్రమం అంతా అయిపోయినట్టే కదా? అయిపోయిందమ్మా. లగ్నపత్రికకు ఒకసారి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. వీలైనంత తొందరలో చూడండి పంతులు గారు. కుదిరితే ఒక వారం రోజుల్లో. నేనైతే రేపంటే రేపే రెడీ. మా ఇంటికి రావడానికి చాలా తొందరపడుతున్నావు. మా ఇంటి ఆచారాలు, పద్ధతులు, పూజల గురించి వివరంగా తెలుసుకున్నావు కదా. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటి ముందు ముగ్గు పెట్టి, తులసి కోటకు పూజ చేసి, అమ్మవారి ముందు దీపం వెలిగించి అందరికీ టిఫిన్స్ చేయాలి. అంతే కదా? ఇవన్నీ 7 గంటల కంటే ముందే చేసేస్తాను. నీ మాటలు వింటుంటే నా మనసు పరవశించిపోతోందమ్మా. నువ్వెప్పుడెప్పుడు నా ఇంట్లో అడుగు పెడతావా అని ఆశ కలుగుతోంది. పంతులు గారు, పెళ్లి ముహూర్తం ఖాయం చేయండి. నాన్న, ఎందుకంత తొందరపడుతున్నారు నాన్న? ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని ముహూర్తం చూద్దాం. ఎక్కువ సమయం తీసుకుంటే పిల్లల ఆలోచనలు మారిపోతాయనే ఈ మధ్య అందరూ నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. అది మాత్రం నిజం. పంతులు గారు, ముహూర్తం చూడండి. అమ్మా, ఈ వివాహం తొందరగా జరగాలని మీరు ఆశపడొచ్చు గాని ఇంకా నెల 15 రోజులు దాటితే గాని మంచి ముహూర్తం లేదమ్మా. అవని, నీ భర్త నిన్ను కాదనుకుని నిశ్చితార్థానికి వెళ్ళాడు. నమ్మశక్యంగా లేకపోయినా అది నిజం. నువ్వు కోరుకుంటున్నది ఒకటైతే అక్కడ జరుగుతుంది మరొకటి. ఏం నిర్ణయించుకున్నా? ఏం పాలుపోవడం లేదు. ఆ సమయంలో వెనకకు వచ్చేయకుండా ముందడుగు వేసుంటే బావుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, అప్పుడు అనిపించాలి. ఆ క్షణమే అనిపించుంటే నీ కథ మరో మలుపు తిరుగుండేది. ఇంకా నువ్వు త్యాగాలు చేసుకుంటూ కూర్చున్నావంటే నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్న దానివవుతావు. నీ హక్కులని, నీ స్థానాన్ని ఇప్పుడు కాపాడుకోలేదంటే ఎక్కిన కొమ్మనే నరుక్కున్న దానివవుతావు. అన్నీ అయిపోయిన తర్వాత సముద్రం నుంచి సూదిని తీయలేనంత కష్టంగా మారిపోతుంది నీ బ్రతుకు. ఇప్పుడు నేనేం చేయాలి? అన్యాయం అయిపోకుండా నీకు నువ్వే న్యాయం చేసుకునే దిశగా అడుగులు వేయి. శ్రీకర్ భయస్థుడు. నువ్వే ధైర్యంగా అడుగు ముందుకు వేయి. నీ మెడలో అతను కట్టిన తాళి ఉంది. నువ్వెందుకు ఆలోచించాలి? నీ గురించి నీ భర్త చెప్పనప్పుడు నీ గురించి నువ్వే చెప్పుకో. శ్రీకర్ నిన్ను మోసం చేస్తూ వస్తున్నాడు. కానీ మీ విషయాలేవి మీ అత్తమామలకు తెలియదు కదా. తిన్నగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను మీ ఇంటికి అతిథిగా వచ్చిన కోడల్నని చెప్పేసే. అత్తయ్య గారికి ఏమన్నా అయితే నీ భర్తను మరో ఆడదానికి వదిలే.
అంతకంటే నా ప్రాణం వదిలేయడం సులభం. అలాంటప్పుడు నీ అత్త మామలకి మీ ప్రేమ గురించి పెళ్లి గురించి చెప్పే. అప్పుడే నీ సమస్యకు ముగింపు దొరుకుతుంది. ఎంతో మందికి మేలు చేసే ఆ మనుషులు నీకు అన్యాయం చెయ్యరు. కొడుకు తాళి కట్టిన అమ్మాయిని గెంటేయరు. నీకు న్యాయమే జరుగుతుంది. నీలో నువ్వు మదన పడుతూ ఉన్నంతకాలం ఆ రోజు ఏరువాకలో ఈ ముక్కు పుడక నీకు దొరికింది. నా చిన్న కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ప్రసాదం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తేనే మా ఊళ్ళన్నీ సస్యశ్యామలమవుతాయి. లేదంటే మళ్ళీ కరువు ముంచుకొచ్చేస్తుంది. ఇది మూఢనమ్మకం కాదు, ప్రజలందరి విశ్వాసం. నిన్ను కోడల్ని చేసుకుందామని మేము ఎన్నోసార్లు అనుకున్నామమ్మా. మా ఇంటికి కోడలుగా రావాలని నీకు చాలాసార్లు అనిపించుంటుంది. నిన్ను కాదనుకోవడానికి కారణం నీ జాతకమే. నీ జాతకం గురించి మీ మురళి అన్నయ్యని అడిగి తెలుసుకున్నామమ్మా. ఆ రోజు చాలా అప్సెట్ అయ్యాం. స్వాతి నక్షత్రం, తులారాశి, వైశాఖ మాసం, గురువారం నాడు పుట్టింది. శ్రీకర్తో కూడా అవనిని మురళి చెల్లెలుగానే చూడు, మరో రకంగా ఊహించుకోవద్దని చెప్పాం. జాతకం కలిసుంటే జీవితాంతం మా అందరితో కలిసి ఉండేదానివమ్మా. అదృష్టం కొద్దీ నా జాతకం కలిగిన కోడలు దొరకడంతో నిశ్చితార్థం జరిపించేశాం. ఆ అమ్మాయి కూడా నీలాగే లక్షణంగా చీరలో పద్ధతిగా ఉంది. పెళ్లికి మంచి ముహూర్తాలు లేవని పంతులుగారు చెప్పారు. లేదంటే ఈ వారంలో పెళ్లి కూడా అయిపోయుండేది. ఈ రోజేంటో ఈ విషయాలన్నీ నీతో చెప్పుకోవాలనిపించింది. అందుకే ఏదీ దాచకుండా చెప్పేశాం. నువ్వు మా శ్రీకర్ ఫ్రెండ్గా, మా ఇంట్లో ఒక మనిషిగా ఎప్పటికీ ఉండొచ్చు. అంతేకాదు, శ్రీకర్ పెళ్లికి ముఖ్య అతిథిగా నువ్వే రావాలి. సరేనా?